హాయ్ హలో నమస్తే. నేను శిల్ప, మనతో ఉన్నారు లైఫ్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. వాళ్ళు అంటూ ఉంటారు కదా, ఎవరి కర్మ వాళ్ళకే, ఎంతైనా సరే కర్మ అనుభవించాలి అనేసి. అది నిజమా మేడం? తప్పకుండా నాన్న. మనం కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే మన జీవిత విధానం అనేది ఆధారపడి ఉంటుంది. మంచి కర్మ చేస్తే మంచి జీవితము, చెడ్డ కర్మ చేస్తే చెడ్డ జీవితాన్ని మనం అనేది లీడ్ చేస్తూ ఉంటాం. కొంతమంది చాలా గొప్ప గొప్ప పొజిషన్ లో ఉంటారు. వాళ్ళు ఏదో జన్మలో ఏదో పుణ్యం చేస్తుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు పుణ్యం చేస్తుంటారు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు పుణ్యం చేస్తుంటారు. వాళ్ళు కూడా కష్టపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు మంచి పొజిషన్లకు వెళ్తారు. కొంతమంది చూడు, ఎంత చేసినా కూడా ఈ జన్మలో మంచే చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ పూర్వ జన్మలో ఏదో చేసినటువంటి మిస్టేక్ల కారణంగా వాళ్ళు పేదవాళ్ళుగా పుట్టడమో, లేకపోతే డబ్బుకు ఇబ్బంది పడడమో, లేకపోతే చదువు రాక ఇబ్బంది పడడమో, ఫైనాన్షియల్ గా ప్రాబ్లం తోటి లైఫ్ లీడ్ చేయడంలో, లేకపోతే తినటానికి కూడా జరగని సిచ్యువేషన్ లో వాళ్ళు జీవించడము, ఏదో ఒకటి జరుగుతుంది. ఇదంతా జరుగుతుంది అంటే ఒక కర్మ సిద్ధాంతాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక మంచి స్టోరీ రూపంలో చెప్తాను. ఒక మహారాష్ట్ర మదర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఒక ఊర్లో ఒక ఉమెన్ ఉంది. ఆమె పెళ్లి చేసుకొని కొత్తగా కాపురానికి అత్త మామ వాళ్ళ ఇంటికి వచ్చింది. భర్త చాలా బాగా చూసుకుంటాడు, కానీ అత్త మామలు ఉన్నారు కదా, అమ్మాయి చాలా అందంగా ఉంటుందని చెప్పి ఆ అమ్మాయి మీద నిందలు వేయడం స్టార్ట్ చేశారు. భర్త ఉన్నంత సేపు బాగా చూసుకుంటారు, భర్త లేనప్పుడు మాత్రము నిందలు వేస్తూ, అమ్మాయిని ఇబ్బంది పెడుతూ, విసిగిస్తూ, లేనిపోని చాడీలు భర్త రాగానే చెప్పి అనుమానం క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒక్క రోజు వింటాడు, 2 రోజులు వింటాడు, 3 రోజులు వింటాడు. అతని మైండ్ ట్యూన్ అయిపోతుంది. ఏమని, ఇంత లేనిది నా తల్లిదండ్రులు ఈ అమ్మాయి గురించి చెప్తూ ఉంటారా, ఏదో ఉంటుంది అని అతనికి అనుమానం వచ్చింది. అలానే ఆమె ప్రెగ్నెంట్ అయింది, భర్త ద్వారా ప్రెగ్నెంట్ అయింది. ఆ భర్త ఏమనుకున్నాడు, ఇది ఎక్కడో వెళ్ళి ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది, ఇది నాకు సంబంధం లేదు, మా అమ్మ ఇంతగా చెప్తుంది, మా అక్క ఇంతగా చెప్తుంది తన గురించి అంటే ఏదో అనుమానంతో ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడము, కొట్టడము, తిట్టడము విపరీతంగా చేస్తుంది. కానీ ఆ అమ్మాయి చాలా అమాయకురాలు, చాలా పద్ధతి కలిగినది, చాలా మంచి వ్యక్తి, ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగిన వ్యక్తి. తన పనేంటో, తన ఇల్లేంటో, తానేంటో, వాళ్ళ అత్త చెప్పినా, వాళ్ళ ఆడపడుచు ఇబ్బంది పెట్టినా ఎప్పుడు కూడా డిస్టర్బ్ కాకుండా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది పాపం బిడ్డ. ఆ భర్త అర్థం చేసుకోవాలి, పెళ్ళయింది, మనకి ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు, నా భార్య ఏంటనేది ఆ భర్తకు తెలిసి ఉండాలి. కానీ రోజు ఇంజెక్ట్ చేయడం ద్వారా అతనిలో కూడా ఒక నెగిటివ్ థాట్స్ అనేవి పేరుకున్నాయన్నమాట. ఎప్పుడైతే ఈ నెగిటివ్ థాట్స్ పేరుకున్నాయో ఆ అమ్మాయిని ప్రతిరోజు కొట్టడమే. ఆ కడుపుతో ఉన్నది ఒకటి, తను చేస్తున్న పని తాను చేయడం ఒకటి, ఆ కొట్టడం ఒకటి, ఇలా చేస్తుంటే అమ్మాయికి ఒక రోజు విరక్తి వచ్చింది. అలా కొట్టించుకుంటూనే ఉంది. ఎందుకంటే భర్తను వదిలేసి బయటకు వెళ్తే మనకి సొసైటీ విలువ ఇవ్వదు, పుట్టింటికి వెళ్తే తల్లిదండ్రుల దగ్గర మనము చులకనైపోతాము, లేకపోతే తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్తే రేపు నా భర్త అనేవాడు తక్కువ అయిపోతాడు, నన్ను తక్కువగా చూస్తారని చాలా భరించుకుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి మాటలు గల్లీకి వెళ్ళాయి, గల్లీ నుంచి ఊరంతా తెలిసింది. పలానా అమ్మాయి అంటే ఇలా అంట అలా అని బ్యాడ్ గా ప్రచారం చేసేసారు. బ్యాడ్ గా ఎప్పుడైతే ప్రచారం చేసేసారో ఇంట్లో వాళ్ళు కొట్టడం కాక వీధిలో వాళ్ళు కూడా ఆమె బయటకు వెళ్ళిన ప్రతిసారి కూడా అమ్మాయిని అవమానించడం, నువ్వు అట్లంట కదా, నువ్వు ఇట్లంట కదా, అట్లంట కదా, ఇట్లంట కదా. ఊర్లో వాళ్ళకి ఏమనిపించింది, ఇలాంటి అమ్మాయి ఉంటే మాలాంటి ఇంట్లో ఉన్న అమ్మాయిలు కూడా పాడైపోతారు, ఇది ఉండకూడదు అని ఊర్లో వాళ్ళందరూ కొట్టి, భర్త రాకని భర్త కూడా కొట్టాడు, అత్త కూడా కొట్టింది, ఆడపడుచులు కొట్టారు, ఊర్లో వాళ్ళు కొట్టారు. ఇంక ఈ సొసైటీ వద్దు నాకు అని ఫిక్స్ అయిపోయి ఇంకా ఆ దెబ్బలకి భరించుకోలేక కడుపుతో ఉన్నది చనిపోవాలని డిసైడ్ అయిపోయింది. నేను ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటపడి ఎక్కడికైనా వెళ్ళి ప్రాణం తీసుకుందామనే ఒక వేలో వచ్చేసింది. అయితే వెళ్తూ అమ్మాయి ఆలోచన చేసింది, అవును నేను చనిపోతాను, కానీ నా కడుపులో ఉన్న బిడ్డ ఏం తప్పు చేసింది, నేనే కదా తప్పు చేసింది, పెళ్లి చేసుకోవడం ద్వారానే కదా నేను ప్రెగ్నెంట్ అయ్యాను, నా బిడ్డకు ఎందుకు ఆ శిక్ష, లేదు నా బిడ్డను బయటకు తీసిన తర్వాత కావాలంటే నేను చనిపోవాలి, కానీ నా బిడ్డతో నేను చనిపోయే అర్హత నాకు లేదని తను మోటివేషన్ చేసుకొని వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఊర్లో వాళ్ళు కొడుతున్నారు, తిడుతున్నారు, నేను ఎక్కడికి వెళ్ళకూడదు, అమ్మ ఇంటికి వెళ్ళకూడదు, ఎవరింటికి అవమానంతో ఒక ఆడపిల్ల ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు కూడా ద్వేషిస్తారు కదా అని
ఒక దూరం ఊరి బయట ఉన్నటువంటి శ్మశాన వాటికలో అయితే ఎవరు రారు, నన్ను ఎవరు పట్టించుకోరని ఒక ఊరు బయట శ్మశాన వాటికలోకి వెళ్ళిపోయి అక్కడ శ్మశానంలో తినటానికి తిండి లేదు, ఆకలేస్తుంది, కడుపుతో ఉంది, ఆ దెబ్బలు తాళలేక లేయలేక ఆకలికి భరించుకోలేక ఆ శ్మశాన వాటికలో పిండాలు పెట్టుంటారు కదా, ఆ పిండాల్ని నీళ్ళతో కడిగి తిని ఆ బిడ్డని కాపాడుకుంటూ ఉంది. ఒక రోజు ఆమెకు ఆలోచన వచ్చింది, ఏంటరా నా బతికి ఇలా అయిపోయింది, నేను ఇంతగా బతికి ఇంత మంచిగా బతికి కూడా ఈ సొసైటీకి నేను ఇంత ఇది అయిపోయాను, లాస్ట్ కి నేను శ్మశాన వాటికలో పిండాలు కడుక్కొని తినే స్టేజ్కి వచ్చేసాను, ఎందుకు భగవంతుడా నాకు ఈ జన్మ, నాకు వద్దు అని చనిపోవాలని ఫిక్స్ అయిపోయి ఆ శ్మశాన వాటికలో చెట్టు దగ్గరకు వెళ్ళింది. చెట్టు దగ్గరకు వెళ్ళి చీర పెట్టి ఉరి వేసుకోవటానికి ఆ చెట్టు కొమ్మను చూస్తే ఆ చెట్టు కొమ్మ విరిగి చెట్టు నుండి వేరయ్యి కొమ్మ వేలాడుతూ ఉంది. అప్పుడు ఆమె కనిపించింది, చూడు నేను చెట్టుకు ఉరి వేసుకోవాలన్నా ఆ చెట్టు కూడా వద్దంటుంది, ఆ చెట్టుకు కూడా బాధ కలిగింది, ఇంత కల్పవృక్షం కదా, ఇన్ని శ్మశానాలకన్నింటికి అది నీడనిస్తుంది, ఆ చెట్టు కూడా ఒక కొమ్మను విడిపోయి గాలిలో బతుకుతుంది, చెట్టు నుండి వేరయ్యి కొమ్మ ఏలాడి గాలిలో బతుకుతుంది. ఆ కొమ్మ నాకు ఒక పాఠం నేర్పించింది, ఇలాంటి సొసైటీ అంతా ఎంతో మంది ఉంటారు, ఈ చెట్టును చూసి ఇంత కల్పవృక్షానికి అంత పెద్ద దెబ్బ తగిలిందంత, నాకెంత, అంత పెద్ద చెట్టు నుంచి అంత కొమ్మ వేరయ్యి బతుకుతున్నప్పుడు నేనెందుకు బతకలేను అని ఆలోచన చేసి కొన్ని రోజులకి ఒక బాబు పుట్టాడు ఆమెకు. అదే శ్మశాన వాటికలో డెలివరీ చేసుకుంది, నార్మల్ డెలివరీ అయింది. ఆ బిడ్డని పోషించుకుంటూ ఆమెకు జరగాలి కదా, ప్రతిరోజు శ్మశానంలో ఉన్నటువంటి పిండాలే తినలేదు కదా, ఒక్కొక్క రోజు వస్తే ఒక్కొక్క రోజు రాదు, అది నేను చెయ్యలేనని చెప్పి ఇరుగు పొరుగు వాళ్ళ అక్కడి నుంచి వెళ్ళి డెలివరీ అయిపోయిన తర్వాత ఒక ఊరికి చేరుకుంది, మహారాష్ట్ర చేరి అక్కడ చిన్న చిన్న పిల్లలకి ట్యూషన్లు చెప్పడం, టైలరింగ్ చేయడం, బట్టలు కుట్టడం, పేదవాళ్ళకి వీళ్ళకి బట్టలు కుట్టించి ట్యూషన్లు చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత దాని నుంచి డబ్బులు వచ్చింది. డబ్బులు వస్తే అందరికీ ఫ్రీగా భోజనాలు పెట్టడము, అందరికీ సేవ చేయడం, ఎంతో మందిని ఐఏఎస్ ని ఐపీఎస్ ని తయారు చేసే రేంజ్ కి ఆమె ఇన్స్టిట్యూషన్ అనేది డెవలప్ చేసింది అనమాట. ఎంతో మంది ఈ రోజు మహారాష్ట్ర మదర్ అనేది ఒక మీరు సిస్టమ్ లో వెళ్ళి నెట్ లో గూగుల్లో సెర్చ్ చేయండి, ఆమెకి ఎంత క్రెడిట్ ఉంది, ఎంత గొప్పగా బతికింది, ఎంత గొప్పగా ఆమె నిస్వార్థం తోటి సేవ చేస్తుంది. అదే ఒక రోజు రోడ్ లో వెళ్తూ ఉంటే ఆమెకు ఒక ఐడెంటిటీ వచ్చినాక మహారాష్ట్రకే మదర్ అయిపోయింది ఆమె. ఎంతో మంది అనాథల్ని చేరదీసి చదివించి పెద్ద పెద్ద ఆఫీసర్లను తయారు చేస్తుంది. అదే ఒక సందులో వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి చనిపోయే స్టేజ్ లో పడున్నాడు, ఎవరా ఏంటని కూడా చూడుకోకుండా ఆ వ్యక్తిని కూడా తెచ్చుకొని ఇంట్లో చూస్తే అతను భర్తని చెప్పి వదిలేకోకుండా ఎవడైతేమే నాకు అనవసరం, చావు బతుకుల మధ్య ఉన్నాడు, నేను కాపాడాలి అని అతనికి స్నానం చేయించి మంచి ఆహారాన్ని ఇచ్చి కూర్చోబెట్టినవ్వ ఒక 10 రోజులు 20 రోజుల తర్వాత ఒక మంచి వ్యక్తిగా తయారయ్యి అప్పుడు భార్యని ఆశించాడు, నువ్వు నా భార్యవే కదా, ఇప్పుడు నువ్వు నాకు కావాలి అంటే ఆ తల్లి ఒకే మాట అంది, మనకి సమాధానం ఏమో చెప్పిందో తెలుసా, నువ్వు చేసిన కర్మనే నువ్వు ఈ రోజు రోడ్లో ఆహారం లేకోకుండా పడున్న వాడికి నేను తీసుకొచ్చి నీకు ఆహారం పెట్టి నీకు మంచిగా తయారు చేశాను, నువ్వు ఈ రోజుతో నాకు బిడ్డతో సమానం, నువ్వెవరువో నాకు సంబంధం లేదు, రోడ్లో పడిన వాడివే, ఏ రోజైతే నువ్వు నన్ను వదిలేసుకున్నావో ఆ రోజే నేను నీకు భార్యని కాదు, నేను ఈ మహారాష్ట్రకి తల్లిని, నువ్వు ఏ రోజైతే నన్ను నిందించావో నువ్వు దాని పాపానికి కర్మ నువ్వు అనుభవించావు, నేను ఏది చేయలేదు కాబట్టే నేను స్వచ్ఛంగా ఉన్నాను కాబట్టి ఈ రోజు మహారాష్ట్రకి మదర్ అయ్యాను, ఎంతో ఐఏఎస్ ని ఎంతో ఐపీఎస్ ని నేను తయారు చేశాను, నీ కర్మ సిద్ధాంతమే నీకు నేర్పించింది, ఈ రోజు నువ్వు మంచిగా తయారయ్యావని నువ్వు నా దగ్గరకు వస్తాను అంటే నువ్వు నా భర్తవే కాదు నా బిడ్డలాగా ఉంటావో ఉండు, నీకు సేవ చేస్తాను, కాదు అంటావో వెళ్ళిపో, దట్స్ ఇట్. చూడండి, కర్మ సిద్ధాంతం ఉందంటారు లేదంటారు, ఉంది, అవునా కదా. ఆమెను అంతగా హింసించి ఆమె పిండాలు తిని బతికింది, బిడ్డను పోషించుకుంది, ఒక మహారాష్ట్రకే మదర్ అయింది. ఆ రోజు కష్టం వచ్చిందని ఆమె చనిపోయింటే ఈ రోజు అతనికి ఆమె విలువ కూడా తెలిసిండేది కాదు కదా. అదే అత్తమామలు అమ్మ చెప్పిన మాటలన్నీ విని నువ్వు భార్యను తోసేసినప్పుడు నీ బతుకు ఇక్కడైంది, రోడ్డు పాలైంది కదా. కాబట్టి ఒక మనిషి ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు, ఒక మనిషిని నిందించకూడదు, ఒక మనిషి ఎప్పుడు అవమానించకూడదు. ఒక మనిషి యొక్క సిద్ధాంతం అనేది ఖచ్చితంగా మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు రూపంలో ఖచ్చితంగా వస్తుంది.
చూశారు కదండి, కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా జరుగుతుంది అనేసి మనకి ఒక మంచి కథ రూపంలో మంచి సమాచారం అందించారు మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలానే మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే, మోటివేషన్ కోసమైనా, మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా, ఏ ప్రాబ్లం ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి, మీకు మంచి సొల్యూషన్ చెప్తారు మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.